తవ సుప్రభాతం. శరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి, ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము. భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. శరణన్న చాలు కరుణింతువు అవధూత సాయి, ప్రాభాత వేళ మది కోరిక తెలిపినాము. భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నీ ఆజ్ఞ కోరినవి శ్రీ సాయి ఆనింగినేలా, ఊహించ మాతరమా నీ వింత లీలా. లేలెమ్ము తెలవారె ఓ దీన బంధు, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. లేలెమ్ము నిదుర సద్గురుదేవ సాయి, మాలోని అహము ఖండన సేయుమయ్యా. నీ భక్త బృందమును పాలించ సమయమాయే, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. మా కష్ట భారములు నీపైన మోపినంత, మటుమాయమే కదా మదిలోని చీకటంతా. లేలెమ్ము నిదుర తెలవారెను సాయి రామా, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నిన్ను నమ్మినట్టి నిజ భక్తుల కోరికలను అడగకనే తీర్తువని ఇలా నమ్మెనయ్యా. ఈ విశ్వమందు సమతత్వము పెంచుమయ్యా, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. లేలెమ్ము సాయి అవధూత సాయినాథ, నీ చరణ కమల దర్శన భాగ్యమిమ్ము. ఊహించ తరమ సాయీశ్వర నీ యోగమాయా, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. అసమాన రూప రవితేజ యోగి రాజా, సద్భక్తులంత గుడి ముంగిట వేచినారు. నీ దివ్య రూపము చూడగ వేడినారు, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. నీ వచనామృత ధారలయందు మునిగి తరింతుము సాయి దయ చూపబోయి. కను తెరచీలగాంచు ఓ కమల నయన, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. మా భక్తలోక సంరక్షక సాయినాథ, లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ. నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. మా భక్తలోక సంరక్షక సాయినాథ, లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ. నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి, శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం. భువి పాలక కోరిక తీర్చుమయా, శుభకారక నీ దయ చూపుమయా. వరదాయక నీ శుభ పాదములే, షిరిడీపతి నమ్మితి కావుమయా. భువి పాలక కోరిక తీర్చుమయా, శుభకారక నీ దయ చూపుమయా. వరదాయక నీ శుభ పాదములే, షిరిడీపతి నమ్మితి కావుమయా. నిన్ను నమ్మిన భక్తుల కోరికలు క్షణకాలమే తీర్తువు సాయి సదా. కరుణాకర ఈశ్వర సాయి ప్రభో, షిరిడీపతి నమ్మితి కావుమయా. నిన్ను వేడిన చో శుభయోగములు, షిరిడీశునికే అవి సాధ్యములు. నిరతం చరణం పూజింతుమయా, వరదా శుభదామము బ్రోవుమయా. అరుణోదయ వేళలో చేరితిమి, శుభపాదము వేడుచు పిలిచితిమి. మునిదే
దేవతలు నిను గొల్తురయ వరమీయవ సాయి తరింతుమయ భవనాశకనీ శుభరూపమునే ఇలవేడి స్తుతించెను సాయి ప్రభో ప్రణమిల్లితి వేడితి షిరిడిపతి గురుదేవ శుభాంగ స్మరింతుమయా వరదాత సురేశ్వర సాయి ప్రభో నిన్ను చేరిన భక్తులగావుమయా షిరిడీశ్వర ఈశ మహేశ ప్రభో కరుణించుము సాయి దయానిలయ నిన్ను చేరిన మా కల తీరునయ ప్రభుని శుభగానము వేద సమం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. అర్జున, ఏవం ఈ విధంగా అంటే ద్రవ్యయజ్ఞాలు, తపోయజ్ఞాలు, యోగయజ్ఞాలు, స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాంశ్చ అనేకమైనటువంటి చెరువుల్ని తవ్వించడాలు, నూతుల్ని తవ్వించడాలు, నిస్వార్థంగా లోకానికి పాటుపడడం అనేది ఏదైతే ఉందో తమ ద్రవ్యంతో చేయిస్తున్నారో అది ద్రవ్యయజ్ఞం అయితే, ఎవరింటిలో వారు జాగ్రత్తగా ప్రతినిత్యం ఆ చేయవలసిన పూజని చేసుకోవడం తపోయజ్ఞం అయితే, అష్టాంగ మార్గం ద్వారా యోగ విధానాన్ని ఆచరించడం యోగయజ్ఞం అయితే, స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాంశ్చ నిరంతరం వేదాన్ని చదవడం అనేటటువంటిది స్వాధ్యాయ యజ్ఞం అయితే, జ్ఞానాన్ని సముపార్జించడం కోసం అనేకమైన ఉత్తమ పురాణ ఇతిహాస గ్రంథాలని చదవడం జ్ఞానయజ్ఞం అయితే, ఏవం బహువిధా యజ్ఞా ఈ తీరుగా అనేకమైనటువంటి యజ్ఞాలు వితతా బ్రహ్మణో ముఖే బ్రహ్మ యొక్క ముఖమైన ఏ వేదాలున్నాయో, ఏ వేదాలని బ్రహ్మ ముఖం నుంచి వచ్చాయని తెలియచేస్తారో అటువంటి వేదాలలో వితతా స్పష్టంగా వివరించబడి ఉన్నాయి, బాగా విస్తారంగా తెలియచేయబడి ఉన్నాయి. ఇవన్నీ కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్, వీటన్నిటినీ కూడా కర్మజాన్ విద్ధి, ఇవన్నీ కర్మ నుండి పుట్టినవే తప్ప మరొకటి కాదు. ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ జ్ఞానయజ్ఞాలని మనం చెప్పుకున్నటువంటి ఈన్నిటిలో ఏ ఒకటి చేసినా, ఏ రెండు చేసినా, అన్ని యాగాలని చేసినా, యజ్ఞాలని నిర్వర్తించిన విమోక్ష్యసే సంసార బంధం నుండి నువ్వు విడిపించుకోగలవు అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. కాబట్టి పూర్వం రోజుల వాళ్ళు ఈ ఆలోచన కలిగిన వారు కాబట్టి మార్గాలకి ఇటుపక్క అటుపక్క చెట్లని నాటించారు. దురదృష్టవశాత్తు మనకి మార్గాలకి అటుపక్క ఇటుపక్క చెట్లని ఆయన ఎవరో నాటించాడంటే అదే చదువుకుంటున్నాం, కానీ ఆయన కంటే ముందు చాలామంది నాటించిన వాళ్ళు ఉన్నారు. మన పాఠ్య ప్రణాళికలలో లేకపోవడం చేత ఆ అశోకుడు అనేవాడే చేశాడని అనుకోవడం సాగుతోంది. ఎందరెందరో మహానుభావులు అది ఒక ప్రత్యేకమైన పనిగా భావించగా నిశ్చయంగా నాటించారు వాళ్ళు. అవి ద్రవ్య యజ్ఞం కిందికి వచ్చేటటువంటిది, అంటే తమ ద్రవ్యంతో లోకానికి ఉపకరించే పనుల్ని చేయడం. ఇక కృచ్ఛ్ర చాంద్రాయణాది వ్రతాలు, చంద్రుడు ఎలా పెరుగుతూ ఉంటాడో అలా రోజుకి ఒక్కొక్క ముద్ద ఆహారం చొప్పున పెంచుకు పెడుతూ ఉండడం, చంద్రుడు ఎలా తరుగుతూ ఉంటాడో అలా ఒక్కొక్క ముద్ద చొప్పున అలా తగ్గించుకుంటూ రావడం, ఇట్లాంటి వ్రతాలని ఆచరిస్తూ చేయడం అనేది ఏదైతే ఉందో ఒక నియమబద్ధంగా అది తపోయజ్ఞం కిందికి వస్తుంది. ఈ నియమాలు లేకుండా కేవలం పూజ చేయడం అనేటటువంటిది అది కూడా తపోయజ్ఞం కిందికే వస్తుంది.
దీని గురించిన వివరాలు, నియమాలు, విశేషాలు ఎలా చెయ్యాలి, చెయ్యలేనప్పుడు వచ్చే ఇబ్బంది ఏమిటి, ఒకవేళ ఏదైనా విఘ్నం సంభవిస్తే ఏం చేయాలి, ఇలాంటి నియమ నిబంధన విశేషాలు అన్నీ కూడా బ్రహ్మణో ముఖే వితతా వేదాల్లో అతి స్పష్టంగా చెప్పబడ్డాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, యజ్ఞం చేయాలండి అంటే ఇంట్లో ఏదో పూజో మరొకటో చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ఎప్పటి వరకు ఉండాలి, ఎన్నింటి వరకు ఉండాలి, ఉపవాసంలో ఏం స్వీకరించాలి, ఏం స్వీకరించకూడదు, ఇవన్నీ కూడా బ్రహ్మణో ముఖే స్పష్టంగా వేద విధానాన్ని కానీ ఆచరించినట్లయితే వేదంలో చెప్పబడ్డాయి కాబట్టి తత్ ద్వారా మనం చేసేటటువంటి పూజా విధానాన్ని సక్రమంగా తెలుసుకోగలిగిన అవకాశం ఉంటుంది. అలాగే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాంశ్చ, ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం, ఏది చేయడం సరైనది, ఏది చేయకపోవడం సరైనది, ఎందుకు చేయకూడదు, ఎందుకు చెయ్యాలి, ఇలాంటి హేతుబద్ధ విధానంతోనే వేదం చెప్తుంది తప్ప ఇది గుడ్డిగా నువ్వు చెయ్యి అని మాత్రం చెప్పదు. ఇలా చెయ్యొద్దు అనడానికి కారణం చెప్తుంది. వేదం ఎంతటి హేతుబద్ధమైనటువంటి గ్రంథమో ఒకసారి దానిలోనికి ప్రవేశించి చూస్తే తెలుస్తుంది. ఇది పరమేశ్వర నిర్మితం కాబట్టి. స్వస్తి. నిశ్చేష్టాః క్షత్రియాః మందాః సర్వే చండస్య బిభ్యతి. ఇలా నిశ్చేష్టుడిగా, నిరుత్సాహవంతుడిగా ఉంటే నిన్ను చూసి ఎవరు భయపడతారు? సర్వే చండస్య బిభ్యతి. కోపం లేకపోయినా కొన్ని సందర్భాల్లో కోపం నటించాలి. శివుడు నటిత రోషాన్ని నటించాట. మనం పిల్లలమంటే చాలా ఇష్టం. పిల్లల విషయంలో అయ్యో పిల్లవాడు ఇంట్లో ఉంటే బాగుంటుంది, కానీ ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటే చదివేది ఎవరు? రేపు వాడే శత్రువు అయిపోతాడు. కాబట్టి కొద్దిగా మందలిస్తాం. కోపం లేకపోయినా వెళ్తావా లేదా స్కూల్కి, ఈరోజు నీకు భోజనం లేదు. ఎందుకని? ఇష్టం లేకనా? ఇష్టంతో, ఆ కోపాన్ని కూడా ఇష్టంతోనే చూపిస్తున్నాం. అది చమత్కారం. అలా సర్వే చండస్య బిభ్యతి. నువ్వు శాంత స్వభావుడివే, నిన్ను శాంతమూర్తి అని పిలుస్తారు, కానీ సర్వే చండస్య బిభ్యతి. ప్రపంచంలో అందరూ ఆ కోపిష్టివాడిని చూసి భయపడతారు. అందుకే కొద్దిగా కోపాన్ని వహించు అని చెప్పాడు సుగ్రీవుడు. కోపించవయ్యా, నీలో కోపం వస్తే ఆపద బయలుదేరదామంటావు, అందుకనే నీలో కొద్దిగా కోపం రావాలి అని సుగ్రీవుడు హితాన్ని పలికాడు. ఆ సమయంలో రాముణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా రాముణ్ణి ప్రార్థన చేసి రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, సీతారామ సీతారామ, శ్రీ రఘురామ రఘురామ, జయ శ్రీరామ జయ శ్రీరామ. ఆ మాటలతో రాముడికి ఉత్సాహం వచ్చింది. చాలా సంతోషం. సుగ్రీవా, మంచి మాటలు పలికావు, బయలుదేరదాం, యుద్ధానికి వెళదాం. ఎందుకు యుద్ధంలో గెలవలేమో రాముడిని చూద్దాం. రావణాసురుడు నా చేతిలోనే సంహరింపబడతాడు, ఈ అవతారం కూడా అందుకనే అయింది అని అంటూ రాముడు ఒక అద్భుతమైన ముహూర్తాన్ని నిర్ణయం చేశాడు. దాన్ని విజయ ముహూర్తం అని పిలుస్తారు. ఈ విజయ ముహూర్తం అనేది చాలా ముఖ్యమైనది. రామాయణంలో రాముడికి పట్టాభిషేకం జరిగింది కూడా విజయ ముహూర్తంలోనే. దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేయాలి అనుకుంది కూడా విజయ ముహూర్తంలోనే. రాముడు జన్మించింది విజయ ముహూర్తంలోనే, మధ్యాహ్న సమయంలో. రాముడు రావణాసురుని సంహారం చేసింది కూడా విజయ ముహూర్తంలోనే. అన్నీ విజయ ముహూర్తంలో. విజయ ముహూర్తాన్ని తీర్మానం చేశాడు. బయలుదేరదాం. ఈ విజయ ముహూర్తంలో మనం దండయాత్ర ప్రారంభిస్తే గెలుపు మనదే. అందరూ బయలుదేరారు. అది సామాన్యమైన సైన్యమా? పైనుంచి చూస్తే ఒక భూగోళమే కదులుతోందేమో అన్నట్టుగా
వీళ్ళు కదులుతూ ఉంటే, ముందుకు వెళ్తూ ఉంటే ఏమనిపిస్తుంది? భూగోళం తిరగడం కూడా కనిపిస్తుంది. అలా అంత కోట్ల మంది వానర సైన్యం రాముడితో కలిసి బయలుదేరింది. సుగ్రీవుడు ముందుండి అందరినీ నడిపిస్తున్నాడు, రామలక్ష్మణులు వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఇటు రావణాసురుడికి విభీషణ నీతి. సభ జరుగుతోంది. ఆ సభలో రావణాసురుడు చాలా ప్రగల్భాలు మాట్లాడాడు. ఆంజనేయ స్వామి వచ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి చాలా భయం. దూత వచ్చాడు, ఇక రాముడు వస్తాడు, త్వరలోనే యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధానికి మనం ఎలా ఏర్పాట్లు చేసుకోవాలి, ఇది ఈ చర్చ జరుగుతోంది అక్కడ సభలో. చాలా ప్రగల్భాలు మాట్లాడాడు. అక్కడ ఉన్న రాక్షసులు కూడా చాలా రకాలుగా మాట్లాడారు. అప్పుడు విభీషణుడు ఒక్కడే నీతి చెప్పి రావణాసురుడికి, రావణా అన్నయ్య, ఇది మంచి పని కాదు, తిరిగి సీతామాతని ఇచ్చేసే అని. అయశస్యమనాయుష్యం, నీ కీర్తి అంతా కూడా నాశనం అయిపోతుంది, నీ ఆయుస్సు అంతా కూడా పోతుంది నువ్వు చేసిన పనితో. పరదారాభిమర్శనం, పరస్త్రీని ఎత్తుకొచ్చేసావు, ఇది కీర్తిని ఆయుస్సుని కూడా నశింపజేస్తుంది. అర్థక్షయకరం ఘోరం పాపస్య చ పునర్భవం, అర్థక్షయకరం, నీ వల్ల మొత్తం రాజ్యం అంతా కూడా నాశనం అయిపోతుంది, మన సంపత్ అంతా పోతుంది. అందువల్ల త్యజస్వ కోపం సుఖధర్మనాశనం, కోపం సుఖాన్ని ధర్మాన్ని కూడా నాశనం చేస్తుంది. అందువల్ల కోపాన్ని విడిచిపెట్టేసాయి. భజస్వ ధర్మం రతికీర్తివర్ధనం, ధర్మాన్ని సేవించు అన్నయ్య, ధర్మాన్ని అవలంబించి సీతామాతను తీసుకువెళ్ళి మళ్ళీ రాముడికి ఒప్పచెప్పు. ఆ ధర్మాన్ని పట్టుకోవటం వల్ల రతికీర్తివర్ధనం, సుఖం, సంతోషం, కీర్తి కూడా పెరుగుతుంది. ఆ పని చేయి, నా మాట విను. ప్రసీద జీవేమ సపుత్ర బాంధవా, కరుణించు, నేను వేడుకుంటున్నాను తమ్ముడిని, కరుణించు. జీవేమ, మనమందరం సుఖంగా బతుకుదాం. జీవేమ శరదశతం, పశ్యేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం, ప్రబ్రవామ శరదశతం అని వేదం ప్రార్థన చేయమని చెప్తుంది. ఎలా ప్రార్థన చేయాలంటే, ఏదో వచ్చానులేండి, పోతే పోతాం, ఉంటే ఉంటాం అని అనకూడదుట, చాలా తప్పుట. పశ్యేమ శరదశతం, 100 కొలది శరదృతువుల్ని మనం చూద్దాం. అంటే వర్ష ఋతువు వెళ్ళిపోయిన తర్వాత ఈ చికాకు ఇదంతా పోతుంది, అప్పుడు శరదృతువు వస్తుంది, శరన్నవరాత్రి వస్తుంది కదా. 100 కొలది శరదృతువుల్ని మనం చూద్దాం గాక. జీవేమ శరదశతం, 100 ఏళ్ళు బతుకుదాం, అలా ప్రార్థన చేయాలట. పాజిటివ్గా ఉండు అని. నకారాత్మకంగా ఎప్పుడు ఆలోచన చేయొద్దు, సకారాత్మకంగా ఆలోచన చేయి. నందామ శరదశతం, మోదామ శరదశతం, జీవేమ శరదశతం. అందుకే ఆ పదాన్నే ప్రయోగించాడు, జీవేమ. పిల్లా పాపలతో హాయిగా సుఖంగా ఉందాం అన్నయ్య. ఆ సీతామ్మవారిని తీసుకెళ్ళి ఇచ్చేసే. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది. వందే ముకుంద ప్రియం అంటున్నవాడు ముకుందుడు. శంభుడు సర్వకాల సర్వావస్థలలో శాంతిని సుఖాన్ని మానవులకి ఒక్కసారి తలుచుకుంటే ఇస్తాడు. అందుకని ఆయన్ని శంభుడు అన్నారు. శాంతి ప్రదాత, సుఖదాత, నీకు నమస్కారం. పార్వతీ వల్లభ, నీకు నమస్కారం. దేవతలకి నువ్వే తండ్రివి, గురువువి, దిక్కు. అందువల్ల ఇప్పుడు నీ కోసం వచ్చాం, దేవతలమంతా కట్టగొట్టుకుని, కాబట్టి మమ్మల్ని అనుగ్రహించు, నీకు నమస్కారం. ఈ జగత్తుకి మూలకారకుడు నువ్వు. నీకు తెలియకుండా ఈ జగత్తులో ఎవడు పుట్టడు, పెరగడు, మరణించడు. ఇప్పుడు జగత్కారకుడివైన నీ వల్ల మాకు కంటకుడు పుట్టాడు కనుక నీకు నమస్కారం. అన్నిటికీ మించి స్వయంగా నేనే వచ్చాను, ఎందుకంటే నువ్వు ముకుంద ప్రియుడివి.
విష్ణువుకి కూడా ప్రీతిపాత్రుడివి. దీంట్లో ఉన్న చమత్కారం ఏమిటంటే ముకుందుడంటే ఇష్టం కలిగిన వాడు, విష్ణువు అంటే శివుడికి ఇష్టం అని ఒక అర్థం. విష్ణువునికి అత్యంత ప్రీతిపాత్రుడు. అటువంటి నీకు నమస్కారం. నీ దగ్గరికి మేము భక్తితో ప్రార్థించడానికి ఎందుకు వచ్చామంటే నువ్వు శంకరుడివి, శివుడివి. శివుడు అంటే మంగళస్వరూపుడు. శివుడి దగ్గరికి ఒకసారి వచ్చాక మంగళం తప్ప అమంగళం ఉండదు. శం కరోతీతి శంకర. శం అంటే శాంతి, సుఖం. దానిని కలగజేస్తాడు గనక శంకరుడు అన్నారు. మాకు శాంతిని కలగజేయమని అడగడానికి వచ్చాము అనగానే ఆయన శంకర ప్రహసన్ ప్రాహ, ఒక్క నవ్వు నవ్వాడు. ఆ తర్వాత అడిగాడు, కిం త్వయా అభ్యాగతం హరే, ఈ పనికి స్వయంగా నువ్వే రావాలా స్వామి అన్నట్టు. అభ్యాగతుడు అంటే అభ్యాగత స్వయం విష్ణు. అందుకని అభి ఆగతం, నీ రాక నాకు చాలా ఇష్టం. నీ అంతటి వాడు రావడం చాలా అవసరమే, కానీ ఈ పనికి నువ్వు రావాలని ఒక అర్థం. అభ్యాగతుడివై వచ్చావు అంటే నువ్వు విష్ణువు కదా అని అంతరార్థం. మొత్తం మీద ఇంత చిన్న పనికి నువ్వు వచ్చావా అన్నట్ట. ఏం చేయమంటావు నాయన, వాడిని సంహరించే ఉపాయం మాకు తెలియడం లేదు. వాడు నీ కోసం తపస్సు చేస్తే 6 నెలల పాటు పిడికెడు విభూతి తిని తపస్సు చేస్తే నువ్వు సంతోషించి ప్రత్యక్షమై వాడి మరణ రహస్యం నీకు వాడికి తప్ప ఎవరికి తెలియదని వరం ఇచ్చావు. ఇప్పుడు వాడు ఎలా చచ్చిపోతాడో మాకు తెలియటం లేదు, నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఆ రహస్యం మాకు చెవిని వేసావనుకో, మేము 2వ గంట వాడికి చెప్పాం, వాడిని చంపేస్తాం అన్నాడు ఆయన. స్వామి, వరం ఇచ్చేటప్పుడే ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పనన్నాను కాబట్టి చెప్పడం కుదరదు. ఇతరులకు చెప్పకూడదు, కానీ మన ఇద్దరం ఒకటేగా, హరిహరులకు అభేదం కదా. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అని రోజు వేదం పదే పదే చెబుతోంది. కాబట్టి మన ఇద్దరం ఒకటే కనుక నీకు తెలియకుండా నేను, నాకు తెలియకుండా నువ్వు ఏ పని చేయకూడదు. కాబట్టి ఆ రహస్యం నాకు మాత్రం చెప్పచ్చు అన్నట్టు ఆయన. అయినా శివుడు కావాలని చెప్పాక ఇది అంతా ఒక జగన్నాటకం, ఇది ఒక అద్భుతమైన లీల. ఎందుకంటే అది ఆ హరిహరులకే తెలియాలి. విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చేత్తుమ సాంప్రతం. విషవృక్షమైన తన చేత్తో నాటితే అది విషం చెట్టే, అయినా తన చేత్తో నాటాడు కనుక చంపకూడదు. అందుకే చాలామంది చూశారు, ఇంట్లో ఎంత నీచుడైనా వాళ్ళబ్బాయే పైకి రావాలి, వాళ్ళబ్బాయికే ఆస్తి ఇవ్వాలి. ఎందుకంటే సహజంగా మన పిల్లల మీద వ్యామోహం అలా ఉంటుంది కనుక. వాడు ఎంత అల్లరివాడైనా, ఎంత నీచుడైనా, త్రాష్టుడైనా, వాడి వల్ల లోకం ఇబ్బంది పడుతున్నా తాను కన్నవాడు కనుక వాడి మీద వ్యామోహం ఉంటుంది. విషవృక్షమైన తనంత తాను ఎవడు నరకలుడు అని ఒక సామెత ఉన్నది. వాడు నా పుత్రుడు, వాడు వరం అడిగాడు, వాడిని చంపే విధానం నేను చెప్పనన్నాడు ఆయన. అలా అంటే ఎలాగండి, లోకకంటకుడు వాడొక్కడు బ్రతికితే 1,000,000 మందికి ఇబ్బంది వస్తుంది. లోకశ్రేయస్సు కోసం ఒక్కొక్కప్పుడు అసత్యం ఆడవచ్చని నీవే అన్నావు కదా అని ఈసారి బ్రహ్మగారు అడిగాడు. బ్రహ్మదేవ, వరాలు ఇచ్చేటప్పుడు వెనక ముందు చూడకూడదని నువ్వు అన్నావుగా. హిరణ్యాక్ష హిరణ్యకశిపులకు వరాలు ఇచ్చినప్పుడు వాళ్ళు తపస్సు చేశారు, అందుకే వివసుండై వరం ఇచ్చానన్నావు. ఇప్పుడు నాకు సలహా ఇస్తున్నావు ఏమిటని అడిగిన. అప్పుడు శ్రీహరి, నీవు ఒకవేళ చెప్పలేదనుకో, ఆ మాత్రం వాడి మరణ రహస్యం నేను తెలుసుకోలేనా? వాడి మరణ రహస్యం వాడి ద్వారానే తెలుసుకుని వాడిని చంపి తీరతానన్నట్ట. వెంటనే శివుడేమన్నాడు, తవదాస్యం కరిష్యామి ప్రతిజ్ఞేయం కృతామయా. వాణ్ణి ఎలా చంపుతారు అనే విషయం నేను ఎవరికీ చెప్పను. వాడి మరణ రహస్యం నా నోటితో చెప్పను, వాడు చెప్పడం. అయినా వాడిని చంపుతానన్నావుగా, నువ్వు గనక వాడి ద్వారానే వాడి మరణ రహస్యం తెలుసుకుని వాడిని చంపగలిగితే, ఇదిగో నేను అందరూ చూస్తూ ఉండగా, అందరూ వింటూ ఉండగా ప్రతిజ్ఞ చేస్తున్నాను, నీకు నేను సేవకుడిని నీ దగ్గర చాలా కాలం పాటు ఉండిపోతాను. నా అంశతో నీకు సేవకుండై పుడతాను. మామూలు సేవ కాదు, దాసానుదాసుడంటే వీడే అని అందరూ నమ్మేటట్లుగా సేవ చేస్తాను. తవ దాస్యం కరిష్యామి, నీకు సేవ చేస్తాను. మయా, నా చేత, ఇయం ప్రతిజ్ఞ, ఈ ప్రతిజ్ఞ కృత చెయ్యబడింది. నేను ఈ ప్రతిజ్ఞ చేశాను, ఇదిగో అందరూ వింటూ ఉండగా మహాప్రతిజ్ఞ చేశాను, నేను నీకు సేవకుండా అవుతాను, సేవ చేస్తాను. మామూలు సేవ కాదు, కింకరుడనవుతాను. అది అక్కడ దాస్యం అంటే. సేవకుల్లో కూడా చాలా రకాలు ఉంటారు. గురువుగారు మీకు ఏం కావాలంటాడు వాడు, 4ంటికి టీ ఇమ్మన్నాను అనుకోండి, 6 దాకా టీ రాదు. ఇంకెందుకు వాడు సేవ ఏం చేస్తాడు వాడు మొహం? దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. భక్తి ఉండడం వేరు, సేవకుడు కింకరుడై ఉండడం వేరు.
కిం కరోమి ఇది పృచ్ఛతి ఇది కింకరః. ఎప్పుడూ చేతులు కట్టుకుని ఏం చేయమంటారు అని అడిగి సర్వకాల సర్వావస్థల్లో సేవ చేసేవాడు మాత్రమే కింకరుడు. అటువంటి కింకరుణ్ణే దాసుడు అంటారు, గుర్తుపెట్టుకోండి. నేను నీ దగ్గర నిత్యం ఉండి అలాంటి సేవ చేస్తాను అనగానే వెంటనే హరి ఏమన్నాడో తెలిసిన, సరే నేను గార్ధభనేశ్వరుడి మరణ రహస్యం తెలుసుకుని వాడిని చంపుతాను, చంపితే నువ్వు నాకు సేవ చేస్తానంటున్నావు, ఒకవేళ చంపకపోతే నేను నీకు సేవ చేస్తానన్నాడు. భగవానుని దర్శించగా భక్తి మార్గమే సులభమైనదని సాయి తెలియజేసెను. భగవానుని దర్శించగా భక్తి మార్గమే సులభమైనదని సాయి తెలియజేసెను. పరమాత్మునిపై రక్తి భక్తి అది ప్రసాదించును పరమపద ప్రాప్తి. పరమాత్మునిపై రక్తి భక్తి అది ప్రసాదించును పరమపద ప్రాప్తి. కారణములకేగకనే కఠిన తపము చేయకనే జీవులకందించును జీవన్ముక్తి. కారణములకేగకనే కఠిన తపము చేయకనే జీవులకందించును జీవన్ముక్తి. భగవానుని దర్శించగ భక్తి మార్గమే సులభమైనదని సాయి తెలియజేసెను. సగుణారాధనమే సర్వోత్తమమైనదని పూజాదులు చేయుట పుణ్యప్రదమని. సగుణారాధనమే సర్వోత్తమమైనదని పూజాదులు చేయుట పుణ్యప్రదమని. ఫలితమునాశించక పరమేశార్పణగా ప్రతి కార్యము చేయుమని బాబా సూక్తి. ఫలితమునాశించక పరమేశార్పణగా ప్రతి కార్యము చేయుమని బాబా సూక్తి. భగవానుని దర్శించగా భక్తి మార్గమే